హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు సాటర్డే అండి. సాటర్డే ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం. ఎందుకనుకున్నారా? అత్తయ్య పాప పుట్టక ముందే, ఇదిగోండి మా పొట్టమ్మ పాప పుట్టక ముందే మొక్కారనమాట. అక్కడ ఎర్నిమాంబ తల్లి టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది నాకు తెలిసి. సో ఆ టెంపుల్కి రేపు అయితే వెళ్తున్నాం అనమాట. పాప పుట్టక ముందే ఇలా పాప కానీ బాబు కానీ ఎవరు పుట్టినా ఆ టెంపుల్కి తీసుకొస్తానని చెప్పి కోడి చీర చూపిస్తానని చెప్పి మొక్కుకున్నారు. సో అందుకోసమే రేపు సండే కదా, హాలిడే అని చెప్పి ఇంట్లో కూడా ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. రేపు ఏం చేస్తాము ఏంటి ఆ టెంపుల్కి వెళ్ళాక అంతా నేను వీడియో అయితే షూట్ చేస్తాను. మీరు కనుక ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎర్నిమాంబ తల్లి టెంపుల్ గురించి ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే అక్కడికి రెడీ అయిపోతుంది. ఖుషి వెళ్దామా నాన్న ఇంటికి? నానమ్మ జోజి హార్లిక్స్ జూజి అత్తం జూజి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం గుడికి? చికెన్ గుడి కాదు, అమ్మవారి గుడి. ఎందుకు వెళ్తున్నావు? చికెన్ వండుకొని బాంబులు పెళ్ళిస్తావా? అందుకేనా? ఓరే, చెల్లి కోసం కాదా నువ్వు వెళ్ళింది? అమ్మవారి గుడికి కదా, ఇంకా కోడిని కోసం అంటే అక్కడే భోజనం చేసి రావాలి కదా. సో అందుకోసమే ఇంకా ఇంటి దగ్గర వెజ్ బిర్యానీ, రైస్, రసము, ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాము. అండ్ ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ మా పాపని ముందే పడుకోబెట్టాను అనమాట. పాపం నిద్ర మధ్యలోనే లేపేశాను, అందుకే చాలా డల్గా ఉంది. అసలు నవ్వలేదు, లేచిన చాలా టైం వరకు అలాగే ఉంది. పాపం ఆ నిద్ర మత్తుకు ఏమో కానీ. పాప పద పద. ఇదే అండి ఎర్నిమాంబ తల్లి గుడి. చాలా నమ్మకం, ఎందుకంటే జనాలు చూస్తే మీకే అర్థమవుతుంది కదా. గుడి చిన్నదే బట్ నమ్మకం చాలా ఎక్కువ. ఈ లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడే కొబ్బరికాయ కొట్టేయాలి. ఆ పక్కనే చెట్టు ఉంటుంది, రావి చెట్టు. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడ పసుపు కుంకుమ వేసేసి మనం దీపారాధన చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు అన్నమాట. లోపలికి మాత్రం ఏమీ అలౌ చేయరండి. ఓన్లీ చీర, గాజులు అమ్మవారికి సమర్పించాలనుకుంటే పసుపు కుంకుమ అవి మాత్రమే లోపలికి మనం తీసుకొని వస్తారు, ఇంకేమీ తీసుకెళ్ళలేరు. అమ్మా కాలు పట్టుకోమ్మా, ఎగిరిపోద్ది మళ్ళీ. దర్శనం అయితే బాగానే అయిందండి. గుడి నుండి అయితే బయటకు వచ్చేసాం. బట్ స్టార్టింగ్లో మేము క్యూలో నిలబడినప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళినంత వరకు మా పాప ఫుల్గా ఏడుస్తూనే ఉంది.
మేము టికెట్ తీసుకుని దర్శనంకి వెళ్ళినా కూడా డైరెక్ట్గా మమ్మల్ని దర్శనంకి పంపించారు. మా పాప అంతలా ఏడ్చిందనమాట. ఇంకా దర్శనం అయ్యాక పక్కనే ఉయ్యాలు ఉంటుందన్నమాట. మెయిన్ అదే అండి. ఈ టెంపుల్ వచ్చేసరికి జ్ఞానపురం దగ్గర ఉంటుందండి. ఈ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే పిల్లలు లేని వారికి అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చాలా నమ్ముతారనమాట. అందుకే జనాలు చూసారు కదా ఎంత ఎక్కువ మంది ఉన్నారో. అక్కడ పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో వేస్తే చాలా మంచిదని కూడా నమ్ముతారు. దర్శనం అయ్యాక ఒక చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ బెడ్షీట్స్ అవి వేసుకుని కూర్చున్నాము. ఇంకా అమ్మవారికి ఉపహారం కూడా అత్తయ్య తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. పప్పు, అన్నము అండ్ మనం వండినవి వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఏమేమి వండామో అన్నీ ఇంకా వేసేసి అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేయాలి. ఆ తర్వాత మనం ఏమైనా తినాలన్నమాట. నాటుకోడి అయితే చేసాం కదా, అది అక్కడే వండేస్తారండి. వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చేస్తే వాళ్ళే వండేసి మనకి ఇచ్చేస్తారనమాట. బట్ మసాలా అదంతా మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి. మేమంతా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. అందుకే ముందే ఇంటి దగ్గర వెజ్ బిర్యానీ కానీ కర్రీస్, చికెన్ కర్రీ అండ్ వెజ్ తినే వాళ్ళ కోసం వెజ్ కర్రీ, రైతా, రైస్, రసం అన్నీ చేసుకొని తీసుకెళ్ళాము. వాటర్ బాటిల్స్తో సహా అన్నీ తీసుకెళ్ళాము. ఒక నాటుకోడి మాత్రమే అక్కడ వండించాము. బట్ వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళే అక్కడ పొయ్యి అది పెట్టుకొని రాళ్ళతో పొయ్యిలా సెట్ చేసుకొని వాళ్ళే వండుకొని అక్కడే తిన్నారనమాట. బట్ మేమైతే అలా చేయలేదు. ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో అందుకే మాకు చాలా ఈజీ అయిపోయింది. బీచ్కి వెళ్తున్నామా? బీచ్ కి చెప్పు, బీచ్ కి వెళ్తున్నాం ఇప్పుడు. బాయ్ తేజు, వెళ్ళండి. అను కల్పన అత్తయ్య ఏ చిన్న తీయరి ఇదిగో దివ్య మావ్య
పెట్టండి ఇలా. బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అందరం ఫుల్గా తడిచాము, బాగా ఆడుకున్నాము. చాలా చాలా బాగా నచ్చింది ఆ రోజు అయితే అందరికీ కూడా. ఒక ఫ్యామిలీ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.